ఏపీ బీజేపీలో నాయకత్వ మార్పుతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందని ఆశించారు. పార్టీ ఉనికి కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. కొత్తగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు టీడీపీకి మద్దతుగా నిలవడంతో కమలం పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. బీజేపీతో పొత్తులో ఉన్నానని చెబుతూనే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని పురంధేశ్వరి విస్మరించారు. మొత్తంగా ఏపీలో బీజేపీ ఒంటరిగా ప్రయాణం చేస్తోందా, జనసేనతో కలిసుందా? అంతా గందరగోళం. పార్టీలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియని అయోమయం. 2023లో ఏపీ బీజేపీ ప్రయాణంపై ఫోకస్. ఏపీ బీజేపీకి 2023 సంవత్సరం ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. అటు పార్టీని ప్రజలకు దగ్గరకి చేసే ప్రయత్నాలు జరగకపోగా, ఇటు పార్టీ బలోపేతం కోసం చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. పార్టీలో కోవట్టుల వ్యవహారం ఏడాది పొడవునా చర్చనీయాంశమవుతూనే ఉంది. సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి వచ్చినప్పటి నుంచి పార్టీ ప్రజలకి దగ్గరైందేమీ లేదు. ఎన్టీఆర్ కూతురిగా తనకున్న ఇమేజ్తో పార్టీని బలోపేతం చేస్తారనుకుంటే స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టై జైలుకు వెళితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి సొంత మరిదికి మద్దతు ఇవ్వడానికే ప్రాధాన్యతనిచ్చారు. అసలు స్కిల్ స్కామ్లో నిందితులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈడీ గతంలో అరెస్టు చేయగా, ఇప్పుడు అదే కేసులో కీలక సూత్రధారి చంద్రబాబుని అరెస్టు చేయడమే తప్పన్నట్లుగా పురంధేశ్వరి చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లాల పర్యటనలు చేస్తానన్న పురంధేశ్వరి చంద్రబాబు జైల్లో ఉన్న 2 నెలల పాటు జిల్లా పర్యటనలకి దూరంగా ఉన్నారు. అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతు పలకడాన్ని ఎక్కడ కార్యకర్తలు ప్రశ్నిస్తారో అన్న భయంతో ఆమె ఆ 2 నెలల పాటు జిల్లా పర్యటనల ఊసే ఎత్తలేదు. అదే సమయంలో చెల్లెలి కొడుకు నారా లోకేష్ ని వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కల్పించడం ఏపీ బీజేపీలో పెద్ద దుమారమే రేపింది. ఏపీ బీజేపీని టీడీపీకి తాకట్టు పెడుతున్నారంటూ విమర్శలు వినిపించాయి. మొత్తంగా పార్టీ అధ్యక్ష మార్పు బీజేపీని నిలువునా ముంచేసిందనే మాటలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజే వెంకటేష్ తదితరుల వ్యవహార శైలి కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. వీరంతా టీడీపీ కోవట్టులుగా పనిచేస్తున్నారనే అనుమానం బీజేపీలోనూ లేకపోలేదు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడం, పార్టీ అధిష్టానం సైతం వారి విషయంలో సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సుజనా చౌదరి బీజేపీని వీడి టీడీపీలో తిరిగి చేరతారని ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కావడంతో విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తున్నారని, ఇందుకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఎన్నికల ముందు సుజనా టీడీపీలోకి జంప్ చేయనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈయనతో పాటు టీజే వెంకటేష్ కూడా కర్నూలు నుంచి టీడీపీ తరపున ఎంపీగా కానీ అసెంబ్లీకి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరో ఎంపీ సీఎం రమేష్ బీజేపీలో ఉంటూనే టీడీపీకి మీడియేటర్గా వ్యవహరిస్తున్నారనే పేరుంది. పోలీసులపైనే దాడికి దిగి అరెస్టైన టీడీపీ నేత బీటెక్ రవిని కడప జైలులో సీఎం రమేష్ కలవడం కూడా పార్టీలో తీవ్ర చర్చకి దారితీసింది. అటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఇటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులంతా పార్టీని ముంచేస్తున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదులపై ఫిర్యాదులు వెళుతున్నాయి. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని భావించి చేర్చుకున్న ఈ నేతలంతా ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటుండడం బీజేపీ నాయకత్వానికి సైతం మింగుడు పడటం లేదు. ఈ విధంగా అంతర్గత కుమ్ములాటలు, కోవట్టుల వల్ల ఏపీ బీజేపీ ఆశించిన మేర జనాకర్షణ పొందలేకపోయింది. మొత్తంగా ఏపీ బీజేపీలో కీలక మార్పులు చేసి చేతులు కాల్చుకున్నారనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఏపీకి కీలక ప్రాజెక్టులు తీసుకురావడంలోనూ రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమయ్యారనే చెప్పాలి. విభజన హామీలు అమలు చేయించడంలోనూ వెనకబడ్డారు. విశాఖ రైల్వే జోన్, సవరించిన అంచనాల ప్రకారం పోలవరం నిధుల మంజూరు వంటి కీలక విషయాలలో కేంద్రం నుంచి సాధించడంలో ఏపీ బీజేపీ నేతలు పూర్తిగా చతికిలబడ్డారు. రైల్వే జోన్ ప్రకటించడమే తరువాయి అని పలుమార్లు చెప్పుకున్న బీజేపీ నేతలు పోలవరం తప్పులని కూడా రాష్ట్ర ప్రభుత్వంపైనే నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కీలకమైన రైల్వే కోచ్, రైల్వే ఫ్యాక్టరీల ఊసే లేదు. ఇక ఏపీ బీజేపీ నేతలు ఏనాడు విభజన హామీలపై నోరు విప్పింది లేదు. ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మర్చిపోయిన బీజేపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ఇలా విభజన హామీలను సాధించే దిశగా కూడా ప్రయత్నాలు చేయలేదు. విశాఖ ఎంపీ టికెట్ ఆశిస్తున్న రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాత్రమే పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతున్నారు.
ఇదే విశాఖ టికెట్పై గురిపెట్టిన పురంధేశ్వరి ఏపీ సమస్యల కంటే తన మరిది చంద్రబాబు మద్దతు కోసమే ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. 2023లో ఏపీ బీజేపీకి అతిపెద్ద శరాఘాతం జనసేన పార్టీనే. గడిచిన 4.5 బీజేపీ జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతున్నా ఎక్కడా కలిసి కార్యక్రమాలు చేయలేదు. 2023 సంవత్సరం ఆరంభంలోనే రెండు పార్టీలు కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళతామని ప్రకటించినా పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరంగా టీడీపీకి దగ్గరగా వెళ్లిపోయారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నానంటూనే జనసేనాని బీజేపీకి ఝలక్కిచ్చారు. బీజేపీ సైతం తమ కార్యక్రమాలన్నింటినీ ఒంటరిగానే రూపొందించుకుని ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో అటు బీజేపీ కార్యకర్తలకి ఇటు జనసేన కార్యకర్తలకి పొత్తుపై అయోమయం కొనసాగుతూనే ఉంది. జనసేనతోనే కలిసి ఉన్నామని, వచ్చే ఎన్నికలలో బీజేపీ జనసేనలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా నిలకడలేని పవన్ వైఖరితో తెగమక పడుతున్నారు. స్కిల్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబుతో జైల్లో భేటీ అనంతరం టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని చెప్పి బీజేపీకి ఝలక్కిచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జనసేన జతకట్టడం, పోటీ చేసిన 11 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కకపోవడం వరుసగా జరిగిపోయాయి. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ లేదని భావించిన తెలంగాణ బీజేపీ లోక్సభ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పడం ద్వారా జనసేనకి గుడ్ బై చెప్పేసింది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం పవన్ తో పొత్తుపై మాట్లాడలేక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. మొత్తంగా 2023లో చతికిలబడ్డ ఏపీ బీజేపీ కొత్త సంవత్సరంలో ఎన్నికల సమయంలో పార్టీని ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తుందో చూడాలి. సార్వత్రిక ఎన్నికలు, ఏపీ ఎన్నికలు దగ్గర పడడంతో రాష్ట్ర బీజేపీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.